చక్కటి మానవ జీవితానికి ఉపయోగపడే సందేశాన్ని అందించినటువంటి ముప్పై గురువు గారు కొత్తపాలెం. అందులో అనేక విషయాలు చెప్పారు. అందులో వాల్మీకి మహర్షి అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆయన ఎట్టి చదువు ఏమి తెలియకపోయినప్పటికీ కూడా రామ అనే మంత్రం అనలేకపోయినటువంటి వ్యక్తి కూడా మరామరని రామ రామగా మార్చుకొని తర్వాత ఈ రోజు హనుమంతుడిని మనకు అందించినటువంటి ఆ యొక్క వాల్మీకి మహర్షి మరి అంత గొప్ప స్థాయికి ఎదగటం అనేది, ఎందుకంటే ఏ మనిషి పుట్టుకతో ఏమీ కాడు, నువ్వు ఏది కావాలనుకుంటే నువ్వు అది కావచ్చు అనేది మనకి వాల్మీకి మహర్షి యొక్క జీవిత సందేశం మనకు అర్థమవుతుంది. అతను తెలిసి తెలియక వారసత్వంగా వస్తున్నటువంటి దొంగ వృత్తిని ఎంపిక చేసుకొని ఆ తర్వాత బ్రహ్మ మరి దేవఋషి అయినటువంటి నారద మహర్షిని యొక్క సందేశంతో మరి ఆ రామమంత్రం ద్వారా జీవితాన్ని పావనం చేసుకొని లక్షల సంవత్సరాలుగా మరి గురువర్యులు పూజనీయ స్థానంలో మనకున్నాడు. మనకు రామాయణం గ్రంథాన్ని అద్భుతమైనటువంటి యొక్క రామ తత్వాన్ని చరిత్రని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి యొక్క పాదపద్మములకు మన అందరం నమస్కారం తెలియజేసుకోవాలి. అట్లాగే హనుమంతుని యొక్క అనుగ్రహం మరి అప్పయ్య గురువు గారికి ప్రజలందరూ కలగాలని కోరుకుంటూ, ఇక మనకి ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా వచ్చినటువంటి మన ఎల్ఐ నాయన గారు మనకి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి గురువుల్లో పెద్దవారిగా, పూజనీయులుగా, గౌరవనీయులుగా తన ఆత్మను తను దర్శించి సత్య మార్గంగా ధర్మ రక్షణే ధ్యేయంగా అనేక రకమైనటువంటి గ్రామాలు తెలిసినా తెలియకపోయినా వెళ్ళి తన యొక్క మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబంధ ఉంచేటట్టుగా అందరికి దర్శింపజేస్తూ ఆచరింపజేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేస్తూ మరి వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత మంచి జీవితం వైపు మరి నడిపించడానికి పూనుకొని తను నడుస్తూ అందరిని నడిపిస్తూ అనేక మరి 25 సంవత్సరాలు పైగా అయిందనుకుంటా. చాతుర్మాస దీక్షలు అంటే 4 నెలలు మనకి ఆషాఢం మొదలు పెట్టుకుంటే కార్తీక మాసం దాకా 4 నెలలు కార్యక్రమాలు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంట్లో ఆయన చేతులు ఎంతమంది భోజనం చేసి ఉంటారో 100లో కాదు, 1000లో చెప్పాలి. మనం ఉన్నదే ఏదంటే అదే వేసి ఎంతో ప్రేమతో బాధ్యతతో అందరినీ కూడా సొంత బిడ్డల్లాగా పాలించి మరి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఎంతో మంది శిష్యులు తయారు చేసి గురువులు తయారు చేస్తూ ఆయన జీవితం మొత్తం కూడా ఇందులోనే తపన చెంది మరి ఎంతో మంచి మార్గంలో నడుస్తూ మరి తను మనందరూ కూడా మార్గదర్శిగా ఉన్నటువంటి మహానుభావులు మన ఎల్ఐ నాయన గురువు గారికి వారి యొక్క పాదపద్మంలోకి నమస్కరించుకుంటూ వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని, వారికి సమయం లేదు, వారి ఇష్టం, వారి ఎంతసేపు అని చెప్పవచ్చు, మీరందరూ శ్రద్ధగా వినండి. ఎందుకంటే దృష్టి పెట్టాలి. మనసుని ప్రవచనాలు అనే ఈ సత్సంగ కార్యక్రమాలు మన సంకీర్తన ఉంది, ఎక్కడుండైనా ఆలాపన చేయవచ్చు, హాయిగా ఏమొచ్చు, దానికి పెద్దగా మనం పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు. మనసు ఈ సత్సంగం అనేది ఒక భూమిని నాగులు పెట్టి వ్యవసాయం చేస్తే భూమి ఎట్లా బద్దలై ముందుకు సాగుతూ ఉంటుందో మరి అలాగే ఈ సత్సంగం అనే దాంట్లో చెప్పేవారి యొక్క హృదయ అంతరాల్లో నుంచి వచ్చే ప్రతి వచనం కూడా మీ హృదయాన్ని కదిలించు. శ్రద్ధతో వినాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, బాగుపడాలి. ఇవన్నీ ఎవరికి? మన కోసమే, ఇతరుల కోసం కాదు. హనుమంతుడికి మనం పండుగ చేయకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆయన చక్కగా రామనామం చెప్పుకొని హాయిగా తనలో తాను ఆనందపడి జీవించగలరు. కానీ ఆయన ఆ కార్యక్రమం చేయటం వల్ల ఈరోజు ఎంత ఐకమత్యం. ఒక కార్యక్రమం చేస్తున్నామంటే సహజంగా ఏదో కొద్ది ప్రసాదాలు చేస్తాం. ఇవాళ మేము జనరల్గా ఏదో చేద్దాం, కొద్దిగా ఏదో ఒక భక్తులు ఒక 5,000 ఇస్తామన్నా, ఏమన్నా కార్యక్రమం మంచిదే ఉందంటే సరేనయ్యా 5,000 ఇస్తే జయంతి వచ్చింది, మరి ఏమన్నా 100 మందికి భోజనం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటే నేను సాయంత్రం మల్లికార్జున నన్ను వచ్చి ఈ 10 కేజీలు బియ్యం, అది 50 బియ్యం వరకు ఇస్తా తమ్ముడు అన్నాడు. ఇది ఎక్కడ చిత్రం అనుకున్నాను. పొద్దున ఎవరో పొల్లకుండా బ్యాగ్న మనం పున్నయ్యట్టుకుంది, పున్నయ్య వచ్చి పెరుగు బకెట్ మేము ఎత్తం బావా అన్నాడు. ఇది తెలియకుండానే చూడు కార్యక్రమం ఎట్లా జరిగిపోతా ఉంది. ఇంకా అనేక రకాలుగా జనం అందరూ సహకరిస్తా ఉన్నారు. మరి ఇట్లా ఆ కార్యక్రమాలన్నీ ఎందుకు? మనందరం పునీతులు కావాలంటే స్వామి పేరు మీద మనందరం ఐకమత్యంగా ప్రేమగా కలిసి ఉండాలి. మన వ్యవస్థలు వీటన్నింటిని మనం పరిరక్షించుకోవాలి. మనం 2002లో ఈ ఆలయం మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. దగ్గర 23-24 వార్షికోత్సవంకి వచ్చినాం. అనేక మరి గ్రామాల్లో ఇవన్నీ చేస్తా ఉంటే
మన కార్యక్రమం వల్ల సరే మనకు ఆదాయం ఉంటే కదా పెంచడం లేకపోతే తగ్గించడం మొత్తం మీద కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం వానబడ్డ వరదొచ్చిన మన కార్యక్రమాలు చేసుకుంటాం. ఇవన్నీ చేసుకోవటం వల్ల ఆంజనేయ స్వామి మన గ్రామానికి ఏ వైపున నాంచరమ్మ తల్లి ఆ వైపున గ్రామాన్ని పరిరక్షిస్తూ చక్కగా మనందరికీ ఎంతో ఐకమత్యంతో మన దేవాలయాలు పునర్ప్రతిష్ఠ జరిగిన తర్వాత మీకు తెలుసు, అంతకుముందు మన గ్రామ పరిస్థితులు మీరందరూ చూశారు. దేవాలయాలు పునర్ప్రతిష్ఠ జరిగి సంకీర్తన కార్యక్రమాలు, ఇట్లాంటి గురువులు మొదటగా అయినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మనం చూస్తా ఉంటే ఎంతో మన జీవితాల్లో మనకు తెలియకుండా మనకు మార్పు వచ్చింది. ఇట్లాంటి మహాత్ముల యొక్క స్పర్శ వల్లే ఈ రోజు మా జీవితాలు పునీతమైన అని మేము భావిస్తున్నాం. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి, ఇంకా నిజాయితీగా జీవించడానికి, ఈ యొక్క ధర్మ మార్గానికి కంకణం కట్టుకొని జీవించడానికి మనందరం ఒక్కరం కాదు, అందరూ నడవాలి. ఇది ఎవరికి వాళ్ళకి అవసరం. మీరు జీవితం 3 పాళ్ళు వ్యక్తిగత జీవితం జీవించండి. కనీసం ఒక్క పాళ్ళన్నా దీనికోసం, దైవం కోసం, ధర్మం కోసం, నీతిగా జీవించడం కోసం, సత్య అన్వేషణ కోసం ఇవన్నీ మనం పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు పెట్టాలి. పెద్దోళ్ళు చెప్పాలి, పెద్దోళ్ళ ద్వారా వినాలి. విన్నదాన్ని మనం ఆచరణ మొక్కలకొక్కడం మరి కూర్చొని మనం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మన జీవితాలు మారుతాయని వాళ్ళ వయసు చాలా పెద్ద వయసు అవుతుంది, ఆరోగ్యం పరిస్థితులు బాగోకపోయినా వాళ్ళు తపన పడేది ఏంటంటే ఏ ఒక్క ఒక మనిషికి చేరినా వారి జీవితంలో చిన్న మార్పు వచ్చినా మన జీవితం ధన్యమైనట్టు అనేటువంటి కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి మహానుభావుడు మన ఎవరై గురువు గారు. అట్లాంటి మహతక ఆ విషయాలన్నీ మనం శ్రద్ధగా అయినా వాస్తవానికి ఆయన గొంతు పాపం భగవంతుడు ఆ గొంతులో మనం చేసేది ఆయన గొంతు స్వరం ఒక దెబ్బతిని కూడా తీరగా అనిపిస్తుంటుంది. అయినా ఆయన తపన మనకు చాలా ముఖ్యం. ఆయన మొదట ఎలువడే ప్రతి వచనాన్ని మనం విని అర్థం చేసుకొని అందులో కొన్ని విషయాలన్నా మనం ఆకలింపజేసుకొని జీవించాలని కోరుకుంటూ మరి ఆ మహానుభావునికి అనేక దండ ప్రణామాలు తెలియజేస్తూ సమయం అనేది ఆయన ఇష్ట ప్రకారం హాయిగా జనం మొదటగా ఎలా కావాలంటే అలా ఇంటూ అరగంట గంట ఆయన ఇష్టం చెప్పవలసిందిగా కోరుతున్నాం.